నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు వేధించడంతో కొత్త కళ్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఈ నెల 6న పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. నల్గొండలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కళ్యాణి ఆత్మహత్యకు కారణమైన యువకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబీకులు బంధువులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసినట్టం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి ఈ క్రైమ్ వార్తలే చూస్తున్నాం, క్రైమ్కి సంబంధించినవి. ప్రస్తుతం కళ్యాణి ఆత్మహత్య ఉదంతం నిజంగా విషాదం అని చెప్పాలి. ఎవరా యువకులు, వాళ్ళకి పరిచయం ఉందా కళ్యాణితోటి? సో ఆత్మహత్య వరకు వెళ్ళింది అంటే కనుక ఎంత వేధించారు అనేది అందరూ కూడా ఆలోచిస్తున్న విషయం. ఏం జరిగింది అసలు, పూర్వాపల్లాలేంటి, అప్డేట్స్ చెప్పండి. అది నిజంగా ఈ ఘటన బాధాకరం అని చెప్పుకోవాలి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం పరిధిలో ఉన్నటువంటి చింతలగూడ గ్రామానికి చెందినటువంటి కళ్యాణ్ని గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందినటువంటి ఆరూరి శివతో పాటు మధుకర్ అనే ఒక ఇద్దరు యువకులు కూడా తమను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యువతి పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నటువంటి క్రమంలోనే తరచుగా ఇంటి వద్దకు వచ్చి బండిని ఏదైతే బైకులతోటి హారన్ కొట్టడంతో పాటు ఇంటి ముందరనే తిష్ట వేస్తూ అమ్మాయి వైపు అదోరకంగా చూస్తూ వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తారీఖున తల్లిదండ్రులు తిప్పర్తి మండలం సర్వారంలో తెలిసినటువంటి అంటే ఆ వ్యక్తులు చనిపోవడంతో పరామర్శించేందుకు తల్లిదండ్రులు రామలింగం, రజిత కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి మధుకర్ తో పాటు శివ ఇద్దరు కూడా ఫోన్లు చేసి వేధించారు. శివ అయితే ఇంటి దగ్గర కూడా వచ్చి వేధింపులకు గురి చేశారని చెప్పేసి కూడా అక్కడ స్థానికుల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురైనటువంటి ఎవరైతే మృతురాలు ఇంట్లో ఉన్నటువంటి పురుగుల మందు దాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకి సమాచారం అందించడంతో వీళ్ళు చింతలగూడానికి తల్లిదండ్రులు వెళ్ళినటువంటి సర్వారం గ్రామానికి మధ్యన 14 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలోనే వచ్చేసరికి లేట్ అవుతుంది, ఆరోగ్య పరిస్థితి విషమించవచ్చన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు స్థానికులకు సమాచారం అందించడంతో హుటాహుటిన స్పందించినటువంటి స్థానికులు నల్గొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు 3 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి కూడా నిన్న చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మృతదేహాన్ని నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై కుక్కడం వద్ద ఉంచి ఎవరైతే ఘటన కారణమైనటువంటి మధుకర్ తో పాటు శివను కూడా కఠినంగా శిక్షించాలి, న్యాయం చేయాలని చెప్పేసి బంధువులతో పాటు కుటుంబ సభ్యులు స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కూడా నచ్చజెప్పారు. మెజిస్ట్రేట్ తోటి మరణ వాంగ్మూలం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు యువకులకు కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని చెప్పేసి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే వాళ్ళు ఆందోళన విరమించారు. పోస్ట్ మార్టం పూర్తి అయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఏదైతే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత మరణ వాంగ్మూలంలో తమ పేర్లు చెప్పారని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలోనే నిందితుల్లో ఒకరైనటువంటి మధుకర్ కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా మింగి ఆత్మహత్యానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా డిఎస్పీ రాజశేఖర్ రాజు ప్రకటించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇద్దరు యువకుల్ని కూడా ఈ రోజు అదుపులోకి తీసుకొని తరలిస్తామని చెప్పేసి చెప్పారు. హరి. ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.